మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. వెల్త్ జార్ అని ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ ఉంది. మీ మేనిఫెస్టేషన్ డబుల్ అవుతుంది. ఇది ముఖ్యంగా లక్షవారం రోజు చేయాలి. ఈ వెల్త్ జార్ లక్షవారం రోజు ప్రేయర్స్ చేస్తూ ఈ వెల్త్ జార్ని మీరు రెడీ చేసుకొని ఇదర్ ఆఫీస్ రూమ్లో ఆర్ ఎల్స్ మీ గృహంలో మీ బీరువాలో ఇది పెట్టుకోవడం ద్వారా మీ మేనిఫెస్టేషన్ ఎనర్జీ డబుల్ అవుతుంది అండ్ ఇంటికి మనీ ఫ్లో అవుతూనే ఉంటుంది. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ యాన్షియంట్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. 110% రిజల్ట్ వస్తుంది. ఇది సూపర్స్టిషన్ కాదు, మూఢనమ్మకం కాదు, ఇట్స్ ప్యూర్ ఎనర్జీ. మేజర్ సీక్రెట్స్ ని వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ ఇది. ఒక యాన్షియంట్ టెక్నిక్, ముఖ్యంగా మేనిఫెస్టేషన్కి సంబంధించి ఒక పవర్ఫుల్ రెమెడీ. ఇది ఎప్పుడు చేయాలి? పౌర్ణమి రోజు చేయొచ్చు, ఆర్ ఎల్స్ లక్షవారం రోజు చేయొచ్చు. ఏ టైంలో చేయాలి? ఎప్పుడైనా సరే ప్రశాంతంగా మైండ్ ఉండాలి అంతే. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఎప్పుడు చేసినా పర్వాలేదు. పౌర్ణమి రోజు చేస్తే కనుక పౌర్ణమి మూన్ లైట్ ఉన్నప్పుడు చేయండి, ఎనర్జీ డబుల్ అవుతుంది. లేదు అన్నప్పుడు లక్షవారం ఎర్లీ అవర్స్లో 3 to 6 AM ఇన్ బిట్వీన్ అండ్ నైట్ ఈవినింగ్ 6 తర్వాత ఎప్పుడైనా సరే మీరు చేయొచ్చు. ఏంటిది? మనీ బౌల్, మనీ జార్, వెల్త్ జార్ అని చెప్పొచ్చు. ఒక గ్లాస్ జార్ తీసుకోండి, క్యాప్ ఉన్నది. ఒక గ్లాస్ జార్ తీసుకోండి. ఎందుకు గ్లాస్ అంటే ఎనర్జీని హోల్డ్ చేస్తుంది, అలానే ఎనర్జీని యాంప్లిఫై చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, గ్లాస్ ఐటమ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? గ్లాస్ క్యాప్ ఉన్న లిడ్ ఉన్న గ్లాస్ జార్ ఎందుకు యూజ్ చేయాలంటే ఎనర్జీని హోల్డ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఎనర్జీని యాంప్లిఫై చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్, ట్రై టు అండర్స్టాండ్. అండ్ ఆ గ్లాస్ జార్లో మనం ఏమి వేయాలి అంటే సినామిన్ స్టిక్ అంటాం, దాల్చిన చెక్క అంటాం. అది ఎందుకు వేయాలి? గుర్తుపెట్టుకోండి, దాల్చిన చెక్క అనేది ఆర్టిఫిషియల్గా తయారు చేసింది కాదు, ఇట్స్ న్యాచురల్. ఎర్త్ అనే ప్లానెట్లో న్యాచురల్గా ఆవిర్భవించింది. దానికి ఒక ఎనర్జీ ఉంది. ఏంటో ఎనర్జీ? ప్రాస్పరిటీని పెంచుతుంది, మేనిఫెస్టేషన్ని దగ్గరికి తెస్తుంది, లక్ని పెంచుతుంది, ధనాకర్షణగా హెల్ప్ అవుతుంది దాల్చిన చెక్క, సినామిన్ స్టిక్ అన్నది. సో ఆ గ్లాస్ జార్లో సినామిన్ స్టిక్ వేయండి. సినామిన్ స్టిక్ వేయొచ్చు, సినామిన్ పౌడర్ కూడా వేయొచ్చు. ఎన్ని వేయాలి? ఇట్స్ అప్ టు యూ. ఒక 2 to 3 వేయొచ్చు. పౌడర్ అయితే కాస్త వేయండి. పౌడర్ వేసినా సరే సినామిన్ స్టిక్ అయింది. ఇట్ హ్యాస్ అన్ ఎనర్జీ, బ్రేక్ అవ్వలేదు, ఇట్ హ్యాస్ అన్ ఎనర్జీ. అండ్ దానితో పాటు ఫ్యూ కాయిన్స్ వేయండి. ఎదర్ గోల్డ్ కాయిన్ ఆర్ సిల్వర్ కాయిన్ ఆర్ నార్మల్ 1 రూపీ కాయిన్స్ వేసి కరెన్సీ నోట్ కూడా వేయండి. అలానే క్లోవ్స్ అంటాం కదా, క్లోవ్స్ అది కూడా కాస్త వేయండి. లవంగాలు అంటాం. అది ఏం చేస్తుందంటే ఇట్ హెల్ప్స్ లైక్ ఎ ప్రొటెక్షన్. నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. మంచిగా గ్లాస్ జార్ మొత్తం ఫిల్ చేయండి సినామిన్ స్టిక్స్తో, సినామిన్ పౌడర్స్తో, ఫ్యూ కాయిన్స్తో, అలానే క్లోవ్స్ లవంగాలతో, అలానే స్టార్ ఎసిన్ అంటాం. మనకి బయట బిర్యానీ ఐటమ్స్లో దొరుకుతుంది. స్టార్ ఎనైస్ అంటాం, స్టార్ ఎనైస్. అది ఒక జాజికాయ, 1 లేదా 2 లేదా 3 జాజికాయ, జాపత్రి, కాస్త రైస్ గ్రెయిన్స్, ఇవన్నీ వేసి ఆ లిడ్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి గ్రీన్ కలర్ క్యాండిల్ వెలిగించి ఆ వ్యాక్స్తో కంప్లీట్గా లిడ్ని క్లోజ్ చేసేయండి. అంటే అందుకే చెప్తున్నాను గ్లాస్ వాడమన్నది. క్యాప్ కూడా ఆ హీట్ని ఆపేటట్టు అలాంటి క్యాప్తో, గ్లాస్ క్యాప్ ఆర్ ఏదైనా ఒక ఐటెం సెలెక్ట్ చేసుకోండి. అది హీట్కి డైల్యూట్ అవ్వకుండా ఉండేటట్టు క్యాప్ని చూసుకొని ఆ గ్రీన్ కలర్ క్యాండిల్ యొక్క వ్యాక్స్తో మొత్తం ఫిల్ చేసేయండి. ఫిల్ చేశాక అది డ్రై అయిపోతుంది కదా, అప్పుడు మీరు హోల్డ్ చేసి దాన్ని ప్రేయర్ చేయండి. అండ్ మీరు వేస్తున్నప్పుడు కూడా, ఆ జార్ని ఫిల్ చేస్తున్నప్పుడు కూడా మనీకి రిలేటెడ్ ప్రేయర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనీ కమ్స్ టు మీ, మనీ ఫ్లోస్ టు మీ, అబుండెన్స్ కమ్స్ టు మీ, అబుండెన్స్ ఫ్లోస్ టు మీ, వెల్త్ కమ్స్ టు మీ, వెల్త్ ఫ్లోస్ టు మీ, మనీ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్ ఇన్ మై వాలెట్. నాలో ఉన్న అనంత శక్తి ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మమేకమై నన్ను ధనవంతుడిని చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ అనంత విశ్వంలో ఉన్న విశ్వ సంపదని నేను మనస్ఫూర్తిగా గౌరవంతో, ప్రేమతో శిరస్సు వంచి ఆకర్షిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను.
నేను ఒక గొప్ప ధనాకర్షుడిని. ఐ లవ్ మనీ, మనీ లవ్స్ మీ. ఐ రెస్పెక్ట్ మనీ, మనీ రెస్పెక్ట్స్ మీ. ఐ అట్రాక్ట్ మనీ, మనీ అట్రాక్ట్స్ మీ. ఇలా మనీకి రిలేటెడ్ ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, కొన్ని స్విచ్ వర్డ్స్ శ్రీం బ్రిజీ, క్రీమ్ బ్రిజీ, ఓం శ్రీం శ్రీం, మనీ ద్వీపం, కాన్వలెక్సా, ఎమిస్టికా, ప్రోసోప్యారి ఇలాంటి స్విచ్ వర్డ్స్ చదువుతూ మీ పైనుండి కనకవర్షం కురుస్తుంది, కుబేరుడి యొక్క ఆశీర్వాదాలు మీకు ఉన్నట్టు, అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం మీ మీద ఉన్నట్టు, మహాశివుడు అమ్మవారి యొక్క చల్లని చూపు మీ మీద ఉన్నట్టు, సరస్వతి దేవత యొక్క ఆశీర్వాదాలు మీ పైన ఉన్నట్టు గ్రహిస్తూ ఆ జార్ని రెడీ చేయండి. రెడీ చేశాక ఎగైన్ ఆ యొక్క జార్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకోండి. ఇట్స్ నాట్ నార్మల్ గ్లాస్ జార్ కాదు, అది మేనిఫెస్టేషన్ జార్, వెల్త్ జార్. మార్క్ మై వర్డ్స్, ముక్కోట దేవతల యొక్క ఎనర్జీ అందులో ఇమిడీకృతం అయిపోతుంది. మూన్ ఎనర్జీ, సన్ ఎనర్జీ ఇమిడీకృతం అయిపోతుంది. అనంత బ్రహ్మాండంలో ఉన్న హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీ వచ్చి లోపలికి చొరబడుతుంది, ఇమిడీకృతం అవుతుంది. హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీ ఆ ఎనర్జీ జార్లోకి, ఆ గ్లాస్ జార్లోకి, ఆ వెల్త్ జార్లోకి ఫ్లో అవుతుంది. ఆ యొక్క జార్ మీ ఆఫీస్ టేబుల్ మీద కానీ ఆర్ ఎల్స్ మీ గృహంలో కానీ, డబ్బు ఎక్కడ పెడతారో అక్కడ కానీ పెట్టుకోండి. మనీ ఫ్లో అవుతూనే ఉంటుంది. మార్క్ మై వర్డ్స్, ఇది సూపర్స్టిషన్ కాదు, మూఢనమ్మకం కాదు, ఇది ప్రూవెన్ కాన్సెప్ట్, స్పిరిచువల్ రెమెడీ. అండ్ ఆ గ్లాస్ జార్లో మీరు బే లీఫ్ కూడా వేయండి అమ్మా. బిర్యానీ ఆకు అంటాం కూడా, అది కూడా వేయండి. ఆకు మీద ఒకవైపు మీ పేరు రాయండి, ఇంటి పేరుతో మీ పేరు రాయండి. మధ్యలో డాక్టరేట్లు, ఎంబీఏలు వద్దు. న్యూడ్గా వచ్చాం, న్యూడ్గా పోతాం, మధ్యలో జరిగిందంతా జగన్నాటకం. ఒక బే లీఫ్ అందులో వేయండి, ఇంటి పేరుతో మీ పేరు రాయండి, ఆ కిందన డబ్బు అని రాయండి, ఆ వెనకవాతల మనీ అని రాయండి, అబండెన్స్ అని రాయండి, లేదా ఎంతైతే డబ్బుని ఆకర్షిద్దాం అనుకుంటున్నారో అది రాయండి. ఆల్రెడీ కలిగి ఉన్నట్టు, పొందినట్టు, ఐ హ్యావ్, ఐ అచీవ్, నేను ఇంత డబ్బుని కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పి రాయండి. ఏ కలర్? రెడ్ కలర్ యూజ్ చేయండి, లేదా గ్రీన్ కలర్ యూజ్ చేయండి, ఇట్స్ ఫైన్. బే లీఫ్ గ్రీనే, మళ్ళీ గ్రీన్ కలిసిపోతుంది కాబట్టి రెడ్ కలర్ యూజ్ చేయండి. రూపీ సింబల్ వేయండి, డాలర్ సింబల్ వేయండి, 888 అని వేయండి. చక్కగా ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టుకోండి. వేసి చక్కగా ప్రేయర్ చేసి గ్రీన్ కలర్ క్యాండిల్తో వ్యాక్స్తో ఫిల్ చేసి, గ్రీన్ కలర్ క్యాండిల్ ఎన్లైట్ చేసి, లైట్నింగ్ చేసి ఆ వ్యాక్స్తో మొత్తం ఫిల్ చేసేయండి. అది ఒక పవర్ఫుల్ ఎనర్జీ వెల్త్ జార్గా కన్వర్ట్ అవుతుంది. అది మీ వర్క్ స్పేస్లో పెట్టుకోండి. మీరు ఇంట్లో గృహంలో డబ్బులు ఎక్కడ పెడతారు అక్కడ పెట్టండి, మీ రూమ్స్లో పెట్టండి. అది మనీని అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. ఇది మన టీంకి, అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ మెంబర్స్కి జరిగింది. ఇది సూపర్ స్టిషన్ కాదు, మూఢనమ్మకం కాదు. చాలా మంది అడుగుతున్నారు ఎంక్వైరీస్లో, ఒక వెల్త్ జార్ గురించి చెప్పండి అని. సో దట్ ఈస్ ద రీజన్ ఈ స్పిరిచువల్ రెమెడీ మీ ముందుకు చెప్పాను, మీతో షేర్ చేసుకోవడం జరిగింది. ఒక పవర్ఫుల్ అప్డేట్, మనకు టైం లేదు, ఒక పవర్ఫుల్ అప్డేట్ చెప్పే ముందు అందరూ కామెంట్స్లో 888 అని టైప్ చేయండి, డివైన్ బ్లెస్సింగ్స్ అని టైప్ చేయండి, యూనివర్స్ బ్లెస్సింగ్స్ అని టైప్ చేయండి, 888 అని టైప్ చేయండి. మీ అందరికీ యూనివర్స్ స్పందించడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, ఫర్ ద ఫస్ట్ టైం శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఆఫ్లైన్కి వస్తున్నారు. మన హైదరాబాద్లో, మన తెలంగాణలో. తెలంగాణ ఈజ్ లైక్ మై సెకండ్ మదర్. బేసికల్ ఐఎమ్ ఫ్రమ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం, బట్ తెలంగాణ ఈజ్ లైక్ మై సెకండ్ మదర్. మీ తెలంగాణ వస్తున్నాను, హైదరాబాద్ వస్తున్నాను. మార్చి 2వ తారీఖు ఆదివారం మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 6 PM వరకు మేజర్ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ గైడ్ చేయబోతా ఉన్నాం. తల వెంట్రుక నుండి కాళ్ళ గోర వరకు మనం ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ అయితే, అంతర్గత పరిణితి, ఇంటర్నల్గా ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ అయితే అనంత బ్రహ్మాండంతో మమేకం అవుతాం, యూనివర్స్తో ఎలా మమేకం అవ్వాలి, పంచభూతాలతో ఎలా మమేకం అవ్వాలి, ప్రకృతితో ఎలా మమేకం అవ్వాలి, అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, మేనిఫెస్టేషన్కి కావాల్సిన మైండ్ సెట్ ఏంటి, వైఖరి ఏంటి, ధోరణి ఏంటి, బిహేవియర్ ఏంటి, యాటిట్యూడ్ ఏంటి, క్యారెక్టర్ ఏంటి, మీ ఆలోచన ఎలా ఉండాలి, యద్భావం తద్భావత అని భగవద్గీత చెప్పింది. యాజ్ ఎ మ్యాన్ థింక్ హీ ఈజ్ అని బైబిల్ చెప్పింది. ఎ మ్యాన్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్ అని గౌతమ్ బుద్ధుడు చెప్పాడు. వాట్ యూ థింక్ దట్స్ వాట్ యూ బికమ్ అని ఖురాన్ చెప్తుంది. 4 మార్గాలు ఒకే విషయం గురించి మాట్లాడుతుంది, థాట్ ప్రాసెస్. మరి ఎటువంటి థాట్స్ని కలిగి ఉండాలి, ఎటువంటి థాట్స్ని విడుదల చేస్తే జాబ్ మేనిఫెస్టేషన్ అవుతుంది, కెరియర్ మేనిఫెస్టేషన్ అవుతుంది, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ని ఆకర్షించవచ్చు, పొలిటికల్గా ముందుకు ఎలా వెళ్ళాలి, మీరు ఏ కెరియర్నైనా చూస్ చేసుకోండి. ఉన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి మీ దగ్గర ఉన్న ఒక పవర్ఫుల్ టూల్, ఒక ఆయుధమే మేనిఫెస్టేషన్, ఒక ఆయుధమే విశ్వజ్ఞానం. మరి నేర్చుకున్న విశ్వజ్ఞానం ఆచరణలో పెడితేనే అనంత బ్రహ్మాండం మీకు ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. ఇంకా ఎన్నో విషయాలు, స్పిరిచువల్ రెమెడీస్, వాస్తు గురించి లైట్గా టచ్ చేయబోతున్నాం. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు 80%, బట్ భగవంతుడి ఆశీర్వాదం, యూనివర్సల్ ఎనర్జీస్ ఆర్ 100%.
అండ్ లైవ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్ చేయించబోతా ఉన్నా. ఇది లైఫ్ చేంజింగ్ సెమినార్, ట్రాన్స్ఫర్మేషనల్ సెమినార్. ముఖ్యంగా మనీ మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడబోతా ఉన్నా. మేజర్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. మార్క్ ద డేట్స్, March 2nd ఆదివారం. ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ ఆఫ్లైన్. మార్నింగ్ 10 AM నుండి ఈవినింగ్ 6 PM వరకు. అండ్ వీలైనంత మందికి ఈ వీడియోను షేర్ చేయండి. కలుద్దాం. ముక్కోటి దేవతలు ఒక శక్తిగా ఏర్పడి మనందరినీ ఆశీర్వదించడానికి March 2వ తారీఖు ప్రోగ్రాం రాబోతా ఉన్నారు. ప్రోగ్రాం దైవ నిర్ణయం. రాసి ఉంటే కలుద్దాం. సర్వే జనా సుఖనో భవంతు. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అహం బ్రహ్మాస్మి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.